మనం చైనా మీద ఎంత డిపెండ్ అయి ఉన్నాము అనేది ఈ వీడియోలో జస్ట్ 1 మినిట్లో తెలుసుకుందాం. ఫస్ట్ మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్తో స్టార్ట్ చేద్దాం. అది రెడ్మీ కానీ, జియోమీ కానీ, వివో, ఓప్పో, వన్ ప్లస్ ఇలా ఏదైనా కావచ్చు. మ్యాక్సిమం మొబైల్స్ అన్ని చైనా నుంచి వచ్చినవే. సరే మీ మొబైల్ వదిలేయండి. ఇంట్లో మీ పిల్లలు ఆడుకుంటున్న టాయ్స్ని ఒకసారి గమనించండి. వాటిలో కూడా 60% చైనా నుంచే వస్తాయి. ఇక డైలీ మీరు వేసుకునే మెడిసిన్స్, పారాసిటమాల్ దగ్గర నుంచి తీసుకుంటే 70% మనం వాడే మెడిసిన్స్లో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అనేవి చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇక మనం వేసుకునే క్లోత్స్ చాలా వరకు మనకు దొరికే రెడీమేడ్ గార్మెంట్స్ చైనాలోనే రెడీ అవుతాయి. ఇక సోలార్ ప్యానెల్స్ గురించి చూద్దాం. ఆల్మోస్ట్ 70% సోలార్ ప్యానెల్స్ అనేటివి చైనాలోనే తయారవుతూ ఉన్నాయి. ఇక మనం తినే చైనీస్ ఫుడ్, దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అవి చైనాలో తయారవ్వకపోయినా కూడా ఇది చైనా యొక్క సాఫ్ట్ పవర్ని చూపిస్తుంది. ఇక మీరు అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ ఓపెన్ చేస్తే అందులో ప్రతి 3 ప్రోడక్ట్స్లో 1 ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రం చైనాలోనే ఉంటుంది. ఈ పరిస్థితి మన ఇండియాది మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం ఇదే పరిస్థితి. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్లో చైనా వాటా 30%, అక్షరాల 30%. కాబట్టి న్యాచురల్గానే ప్రపంచం అంతా చైనా ప్రొడక్షనే వాడుతుందని చెప్పొచ్చు. మరి గ్లోబల్ ప్రొడక్షన్లో మన ఇండియా వాటా ఎంతో తెలుసా? జస్ట్ 2.8%, అంటే 3% కూడా లేదు. సో ఈ పరిస్థితిని మార్చడానికి మన సెంట్రల్ గవర్నమెంట్ మేక్ ఇన్ ఇండియా అని, ఆత్మనిర్భర్ భారత్ అని చాలా ఇనిషియేటివ్స్ అయితే స్టార్ట్ చేసింది. చూద్దాం భవిష్యత్తులో మన మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చైనా లాగా లేదా చైనాకు మించి స్ట్రాంగ్ అవుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ.